ఒక చిన్న పద్యం ఉంటుంది, అందులో నాకు 2 లైన్స్ గుర్తున్నాయి చివరిది. దాని ముందు ఏమన్నా గుర్తుంటే చెప్పండి నాకు. అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. నమస్తే రాజాయ. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఇప్పుడు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద ఎసెన్స్ ఆఫ్ గ్రేట్ మదర్, డివైన్ మదర్ శారదమ్మ గారు. రామకృష్ణ పరమహంస మా తాతగారి ధర్మపత్ని. తద్వారా పర్సనల్ లెవెల్లో నేను నాయనమ్మగా చూస్తా, జనాల గురించి కాదు, అది నా పర్సనల్. అంటే నాకు ఇంకెంత క్లోజ్నెస్ ఉంటుందని. అయితే అసలు రామకృష్ణ పరమహంస అనే పేరు నేను మొదటిసారి విన్నది మా ప్రొఫెసర్ రావు గారి ద్వారా, ఊర్లో ఉన్నప్పుడు. ఆయన కూతురు పుడితే కూతురు పేరు శారదానే పెట్టుకున్నాడు, శారద అభిజ్ఞ అని పెట్టుకున్నాడు. అంటే నిరంతరము శారదమ్మ స్మరణ, జయ గురుదేవ్ రామకృష్ణ పరమహంస. తర్వాత తన కొడుకు పుడితే వివేకానందుని ముద్దు పేరు బిలి అని పెట్టుకున్నాడు. సో అట్లా నాకే సంబంధం లేకుండా మా ప్రొఫెసర్ రావు గారి వల్ల నేను నిరంతరం ఈ మాటలు వింటుండేవాడిని. నేను కాస్త చదువు అయిపోయి ఏం చేయాలో తెలియక, అంటే ఏం ఎంచుకోవాలో తెలియక, డబ్బు లేదు ఏమీ లేదు, బట్ ఏదో ఒకటి చేయాలి కదా మనిషి అన్నాక. లాస్ట్ ఆప్షన్ ఏదైనా ప్రైవేట్ స్కూల్లో టీచర్ జాబ్ చేద్దాం అనుకున్న థాట్ ఉన్న రోజుల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రామకృష్ణ పరమహంస యొక్క సంపూర్ణ సాహిత్యం 2 వాల్యూమ్స్, మొదటిసారి సమగ్ర జీవిత గాథ 2 వాల్యూమ్స్ నేను వాటిని చదివాను. సో ఆ టైంలో మా ప్రొఫెసర్ రావు గారికి నాకు చర్చోపచర్చలు జరిగేవి విషయం. అంటే ఒక మనిషి ఈ ప్రపంచంలో రకరకాల అడ్వాన్స్మెంట్స్ వైపు వెళ్తున్న ఈ సమాజంలో ఒక వ్యక్తి ఒక చిన్న గోచి పెట్టుకొని, అంటే వాట్ ఈస్ హిజ్ ఎక్స్పీరియన్స్, దాని ఆథెంటిసిటీ ఏమిటి అసలు? ఒక వివేకానంద లాంటి ఒక ఇంటలెక్చువల్ అతను సరెండర్ కావడం ఏమిటి? అతను ఏం కన్విన్స్ చేయలేదు, ఇద్దరి మధ్యన డబ్బు లేదు, ఏమీ లేదు. వాట్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాళ్ళిద్దరి మధ్యన ఎగ్జిస్ట్ అయింది? సో వివేకానంద ఊరికే సూపర్ఫిషియల్గా సరెండర్ కాలే. పరమహంస గారి మరణం తర్వాత విదేశాలు, ఆ తర్వాత అక్కడ ప్రసంగాలు, ఆ తర్వాత రామకృష్ణ మిషన్ ఎస్టాబ్లిష్. అంటే ఇంత కన్విక్షను, ఇంత ఒక అపారమైన ప్రేమ మనకేమీ కాని వాళ్ళ మీద ఎట్లా కలుగుతుంది? సో ఆ టైంలో నాకు ఒక శారదమ్మ గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. అది చెప్పి మనం పుస్తకంలోకి వెళ్దాం. మీరు ఏమైనా చెప్తారు? పెళ్ళయింది, అందరికి ఉన్నట్టు ఆమెకు కోరికలు ఉండవచ్చు, తప్పు కాదు. మరి ఈ విషయం ఈయన ఎట్లా అడుగుతాం? ఇప్పట్లాగా ఓపెన్ సొసైటీ కాదు. ఏదైనా భర్త అన్నప్పుడు ఒకలాగా ప్రవర్తించాలి, ఒకలాగా మాట్లాడాలి, ఇట్లాంటివేవో ఉన్నాయి. సో ఆ టైంలో ఊరోళ్ళు పెద్దలు లేకపోతే కుటుంబ సభ్యులు అట్లాంటి వాళ్ళంతా అడిగారు, ఏమయ్యా మరి పెళ్లి చేసుకున్నావు, మరి సంసారం చేయవా? ఆ తర్వాత శారదమ్మని సంసారానికి పంపిస్తారు. వాళ్ళిద్దరి మధ్యన ఏకాంతంలో ఒక చిన్న సంభాషణ జరుగుతుంది. అసలు ఏమిటి నీ చింత? అంటే పెళ్లి చేసుకునేది పిల్లల కోసమే కదా, నేను తల్లిని కావాలనుకుంటున్నా. అప్పుడు రామకృష్ణ పరమహంస ఏం చెప్తారంటే, నువ్వేం కంగారు పడకు, అమ్మ అమ్మ అని నీ చుట్టూ అల్లరి చేసే ఎంతోమంది తెలివైన పిల్లలు వస్తున్నారు. తద్వారా నువ్వు ఎంతోమంది గొప్ప వాళ్ళకి నువ్వు మాతృమూర్తి కాబోతున్నావు. ఇప్పుడు నేను నా బిడ్డ సునీతని బిడ్డగా అనుకున్నా. ఏకైక ఇన్స్పిరేషన్ శారదమ్మని. అదర్వైజ్ ఎవరైనా కంటేనే కూతురు అనుకుంటారు కదా, కంటే కూతురునే కనాలి, లేకపోతే నాకన్న బిడ్డలు, నా రక్తం పంచుకున్న బిడ్డలు, ఇదంతా నాకు ఇప్పుడు ఆ ధారణ పోయింది. అరే తాత నుంచి నేర్చుకున్నది ఇంతే, తను ఎవరో తెలియదు, బిడ్డ అనుకున్నా, జీవితకాలం బిడ్డని. సో మనం కంటేనే మన పిల్లలు అని అనుకోవడం, ఆ భ్రమ పోయింది, ఆ మాయ పోయింది శారదమ్మ గారు. అంటే శారదమ్మతో అభేదానంద కానీ, లేకపోతే నిరంజనానంద కానీ, లేకపోతే వివేకానంద కానీ, వీళ్ళు రాసే ఉత్తరాలు, వీళ్ళు చేసే అల్లరి,
వాళ్ళ వాత్సల్యం, అమ్మ అమ్మ అని పిలవడం, వెంటబడడం, తినడం. సో నిజంగా ఎంత హడావిడిగా ఉండింటుంది వాళ్ళ కుటుంబం. జస్ట్ ఇమాజిన్ చేస్తే నేను చాలాసార్లు కళ్ళు మూసుకుని ఊహించిన. ఒకసారి అభేదానంద అంటాడు అనమాట, నాకు ఏ పని చెప్పడం లేదు మీరు అని పరమాంసం మీద కోపంతో అమ్మని అడిగితే, నేను చెప్తానుండు నాయనకు, మన గురువుగారికి చెప్తాను, ఒక్క నిమిషం ఉండి, ఏమండి మన ముద్దు బిడ్డవాడు, వాడికి ఏదైనా పని చెప్పండి. వాడికి ఏం పని చెప్పను అని ఆలోచించి, అరే అభేదా నువ్వు ఆ గడప దగ్గర కూర్చోబెట్టా, ఇప్పుడు ఎవ్వడు నన్ను కలవడానికి వచ్చిందా నువ్వు సరే అంటే రానిచ్చేది, లేకపోతే రానిచ్చేది లేదు. సో ఇదంతా చూసి శారదమ్మ చాలా ముచ్చట పడేదంట. అభేద హాయిగా కుర్చీ చేసుకుని హాయిగా కూర్చో. అతను కూడా మంచి అందగాడు అభేదానంద, వెరీ గ్రేట్ స్కాలర్, చాలా అద్భుతమైన యోగి. అంటే అక్కడ చిన్నపిల్లలు, తల్లి బిడ్డల మధ్యన ఏ మరమరికలు ఉంటాయి. తండ్రి అనుకున్నప్పుడు, తండ్రిని గురువుగా భావించినప్పుడు, తల్లిని ఒక మహాసాధ్విగా భావించినప్పుడు ఏ మరమరికలు ఉంటాయి. అలాంటివి ఏమీ లేవు. హాయిగా అట్లా కుర్చీ చేసుకుని కూర్చునేవాడు అంటే, కింద కూర్చునేవాడు. ఒకసారి వివేకానంద వచ్చిండు, కట్టెడ్డం పెట్టాడంట. ఇదేంది అంటే, ఇప్పుడు గురుదేవుల ఆజ్ఞది, అమ్మ ఆజ్ఞది, నాకు చెప్పి సాటిస్ఫై అయితే లోపలికి పంపించేది. ఇదంతా లోపటి నుంచి అమ్మ చూస్తున్నది, నవ్వుకుంటున్నారు వాళ్ళు. పరమంశ లోపటే ఉన్నాడు ఆయన తిప్పలకి ఆయన. ఇది ఎక్కడ కూడా అభేదాన్ని అంటే, నేను గురుదేవుని చూడడానికి వచ్చానంటే లేదు కారణం చెప్పాలి నాకు. అప్పుడు ఏదో బలమైన కారణం చెప్తే అయితే వెళ్ళు అన్నాడు. సో వాళ్ళ జీవన తత్వాల్లో వాళ్ళు అట్లా రమించారు. వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు, భవిష్యత్తులో ఇంత పెద్ద సంస్థ అవుతుందా, భవిష్యత్తులో ఇట్లా ఒక ముగ్గురు కూర్చొని అమ్మ గురించి మాట్లాడతారా, అట్లా మాట్లాడుకోవాలంటే మనం గొప్పగా బతకాలి, ఇలాంటివి ఏమి ధారణ లేవు. సో శారదమ్మ జీవితంలో నేను గమనించిన ఒక 3-4 ముఖ్యమైన పాయింట్సే నేను ఈ పుస్తకం ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నవి. సో ఈ ఆదర్శ మాతృమూర్తి అనే టైటిల్లోనే తన ఎసెన్స్ అంతా చెప్పారు. అదర్వైజ్ పరమహంస అనలేదు, లేకపోతే యోగి అనలేదు, అవన్నీ చాలా చిన్న టైటిల్స్ మాతృమూర్తికి ఉండాలి. సో ఆ మాటకు వస్తే మాతృమూర్తి కిందికే పరమహంస కూడా వస్తుంది. సో అది అల్టిమేట్ స్టేజ్. సో మీరేమన్నా చెప్పండి, ఎంతమంది ఏదో చెప్తున్నారు పరమం మన ఈ విషయాల గురించి. రికార్డింగ్ కాకముందు కొన్ని చెప్తిరి, ఏదైనా చెప్పు, 1-2 ఒకసారి. అసలు ఈ పుస్తకం మనం రివ్యూ చేయాలని ఎందుకు అన్నారు మీరు? అది చెప్పు ఫస్ట్. అమ్మ గురించి అందరికీ తెలవాలని. అంటే అమ్మ అంటే ఆ రోజుల్లో ఉన్న ఎన్నో సాంఘిక దురాచారాలకి తను అగైనెస్ట్గా మాట్లాడి సత్యాన్ని చెప్పింది. ఇప్పుడు ఇందులో నాకు బాగా నచ్చిన స్టేట్మెంటు ఒకటి చదువుతా, ఊరికి చదువుతా, మీరు వినండి. ఆ రోజుల్లో ఒక ఏమి చదువుకోని మహిళ, ఒక రామకృష్ణ పరమహంస లాంటి భార్య అయి ఉండి ఇట్లా మాట్లాడుతుంది. చూడండి, అది ఇప్పటికి రిలవెంట్. అది ఆత్మకు శరీరానికి ఎలాంటి సంబంధం లేదు. మహిళ అనేది అంతా ఒట్టి మాట. అంటే తన దగ్గరకు వచ్చినప్పుడు ఎవరో మహిళతో వచ్చారు, ఎవరో అపవిత్రంగా వచ్చారు. ఇప్పుడు ఆత్మస్వరూపి అయిన వ్యక్తి ఆత్మస్వరూపాన్ని చూస్తాడు, అంతేగాని శరీరాన్ని చూస్తాడు. శరీరాన్ని పట్టుకున్నవాడు శరీరాన్ని చూస్తాడు, ప్రవర్తనని పట్టుకున్నవాడు ప్రవర్తన చూస్తాడు. సో శారదమ్మ తన జీవితకాలం మనిషిని మనిషిగా చూసింది, సమస్త విశ్వానికి తల్లిగా భావించింది. సో అది అంత ఆర్డినరీ క్వాలిటీ కాదు అది. ఇప్పుడు నేను చెప్తున్నా, చాలా మంది ఆశ్చర్యపోతారు. ఇప్పుడు నువ్వు సునీతని బిడ్డగా తీసుకున్నావు, ఎట్లా బిడ్డ అవుతుంది, ఏమన్నా నోటు రాసుకున్నారా అంటారు. బిడ్డ అంటే బిడ్డనే అయిపోయింది. అది నీ యొక్క స్పందనలో తెలుస్తుంది. ఎదుటి వ్యక్తి కూడా అనుభూతి కలగాలి. నన్ను పప్ప అని పిలుస్తుంది, అది నటించినట్టు ఉండదు అది. తర్వాత నేను చెప్పిన ఒక కూతురుగా నువ్వు ఏం చేస్తావు అవన్నీ చేయవలసింది. అవసరమైతే రోడ్డు మీద నిలబెట్టి తిట్టినా ఓకే, మా పప్ప మంచోడు, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెప్టబుల్. నా సైడ్ నుంచి జస్ట్ ప్రేమనే ఉంటుంది అంతే, నో ఎక్స్పెక్టేషన్. తర్వాత చింతించడం, బాధపడడం ఎందుకు ఉంటుందంటే సమగ్రంగా స్వీకరించడం. అట్లా పరమహంస తనతో ప్రవర్తించిన విధానం వెరీ మిస్టీరియస్. ఆ ఎర్లీ డేస్లో, ఆ యవనంలో ఉన్న రోజులు, వాళ్ళిద్దరికి చాలా ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ ఏదో టైంలో ఇద్దరు యవనంలో ఉన్న పీరియడ్ ఉంటుంది. ఆ టైంలో తను ఒక మాతగా ఆరాధించి మన శాంభవి పూజించడం ఏమిటి అసలు? అట్లాంటి షోడశి పూజ, అట్లాంటి థాట్ ఎట్లా వస్తుంది ఒక మనిషికి? అంటే ఒక మనిషిలో ఉన్న సంశయాలని తీసేయడానికి ఒక్కొక్కసారి అట్లాంటి చేష్టలు చేయవలసి వస్తుంది. సో
తన మనసులో జీవితకాలం సంశయం లేకుండా అట్లా ఒక స్థితిలో నిలబెట్టాడు, ఆత్మస్థితిని. అంటే జస్ట్ నా అన్న థాట్ తీసేసి అంతా ఓన్ చేసుకోవడం ఎట్లా అన్నది వాళ్ళ జీవితాల్లో నాకు బాగా అనిపిస్తుంది. ఇంకా మీ ఒపీనియన్, మీకేమనిపిస్తుంది శారదమ్మ చూసినప్పుడు? అమ్మకున్న పేషెన్సీ, ఆ సహనము, ఆ పేషెన్సీ ఎవరైనా అలా అటువంటి పేషెన్స్ ఉంటే జీవితంలో ఇక అంతమైన హ్యాపీ లైఫ్ ఏముండదు. అంతే. నేను వన్ లేకపోతే తర్వాత ఇప్పుడు ఆధ్యాత్మిక విషయానికి వస్తే, ఇప్పుడు పరమహంస గారు చెప్పినటువంటి ఎన్నెన్నో కథలు, మెయిన్లీ నాకు రమణ మహర్షి కానీ, రామకృష్ణ పరమహంస కానీ, జెన్ కానీ నాకు నచ్చడానికి కారణం ఏంటంటే నాకు అర్థం కాని ఎన్నో విషయాలు కథ ద్వారా అర్థమైంది. ఎగ్జాంపుల్, ఈ చిన్న స్టేట్మెంటు నన్ను చాలా ఆశ్చర్యపరిచింది రామకృష్ణ పరమహంసది. నీరు పడవలో ఉండవచ్చు కానీ పడవలో నీరుండ రాదు, అట్లా నువ్వు సంసారంలో ఉండవచ్చు, సంసారం నీరు లేకుండా చూసుకో అన్నాడు. ఇప్పుడు 100 పుస్తకాలు 1000 పుస్తకాలు చదివిన దానికంటే చాలా గొప్ప డెప్త్ ఈ స్టేట్మెంట్లు ఉంది. ఇది ఇప్పటికీ రెలవెంట్. ఇప్పుడు నా జీవితానికి పరిపూర్ణమైన ఆధారం ఈ ఒక్క స్టేట్మెంటే. అది ఆయన చెప్పాడని కాదు, నా అనుభవంలోకి వచ్చింది. నేను 100% ప్రపంచంలో ఉన్నా, నా మనసులో ఏ మనో ప్రపంచం లేదు. అమ్మ కూడా ఒక మాట ఉంటుంది, ఏమంటుందంటే నీలో తప్పుల్ని చూడు, ఎదుటి వాళ్ళు తప్పుల్ని చూడవని చెప్పేసి. అంతే కదా. ఎదుటి వాళ్ళు తప్పులు చూస్తున్నాడు. కబీర్ ఒక దోహా ఉంటది, బురాజు దేఖా మైచెలా బురాన మిలియా కోయి. అంటే చెడ్డవాళ్ళని వెతకాలని నేను బయలుదేరాను, ఒక్క చెడ్డవాడు దొరకలే. నన్ను నేను చెక్ చేసుకుంటే అప్పుడు తెలిసి నా అంత చెడ్డవాడు లేడని. సో ముజ్సే బురా న కోయి అంటే జబ్ అప్నే ఆప్కో మై దేఖా సో ముజ్సే బురా న కోయి అంటే నా అంత చెడ్డవాడు ఎవడు లేడని చెప్తాడు. సో ఇది ఏ ఆత్మజ్ఞానైనా పక్క వాళ్ళ మీద దృష్టి పోయి తన మీద దృష్టి వచ్చినప్పుడు తెలుసు తనలో ఎన్ని లోపాలు ఉన్నాయి. అక్కడి నుంచే అతను ఇచ్చే సలహా అంత ఎఫెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు ఈమె కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడింది, ఒక గృహిణి గృహస్థు ఎలా ఉండాలో మాట్లాడింది, ఒక తల్లి యొక్క రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలో మాట్లాడింది, సామాజిక దురాచారాలు ఎట్లా ఉండాలో. తను ఇచ్చిన స్పీచెస్ వెరీ లిమిటెడ్. తర్వాత అప్పుడున్న వాళ్ళ అదృష్టమో లేకపోతే బ్యాడ్ లక్కో ఈ రికార్డింగ్ డివైజెస్ లేవు, అందుకని ఉన్న ఆ టైంలో ఎవరన్నా పక్కన ఉంటే కొంత రాసి పెట్టేవాళ్ళు, అయితే మౌఖికంగా ఇట్లా అమ్మ చెప్పిందని అట్లా 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 పోయి అట్లా. సో అప్పుడు కూడా ఈ ఇప్పుడు ఎవరైనా ఫేమస్ గురువు ఉంటే వాళ్ళకి దుబాసీలు ఉండేవాళ్ళు, అతను ఏది మాట్లాడి వెంబడే రాసిన తర్వాత నోట్స్ చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడంటే రికార్డింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ డన్ ఇన్ ఫ్యూ మినిట్స్. ఇప్పుడు శారదమ్మకి అట్లాంటి ఫెసిలిటీ లేదు. నేను ఆశ్చర్యపోయేది ఏమిటి అంటే, శారదమ్మని అమ్మగా అభిమానించారు మనకు చాలామంది పరమహంస అపోస్తల్స్ వాళ్ళ శిష్యులంతా, కానీ శారదమ్మకు సంబంధించిన ఎక్కువ సమాచారాన్ని వాళ్ళు ఎక్కడ ఎక్కువ ప్రస్తావించలేదు. అంటే అమ్మ ప్రేమలో ఉన్నారు. అంటే దీనికి రీజన్ అంటే శారద మఠాలు ఇక్కడ ఓపెన్ కాలేదన్న. అంటే లైక్ ఇప్పుడు రామకృష్ణ వివేకానంద, ఇప్పుడు రామకృష్ణ మఠ కేవలం వివేకానంద రామకృష్ణ గురించే ఎక్కువ అయిపోతుంది. ఈక్వల్ ఇంపార్టెన్స్. అంటే ఇప్పుడు రామకృష్ణ పరమహంస అంతెందుకు, ఇప్పుడు రామకృష్ణ మఠలోకి వెళితే వివేకానంద ఎంత ఫోటో ఉంటుంది సైజు, పరమహంస అంతే ఉంటుంది, శారదమ్మది అంతే ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కొంచెం చిన్నగా ఉండొచ్చు, కానీ ఇంపార్టెన్స్ ఈ ముగ్గురు త్రిమూర్తుల్లాగా. నా మైండ్లో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి వీటి గురించి, కానీ ఏది చెప్దామన్నా ఏదో ఒకటి చెప్పండి. అంటే ఏం లేదు, ఇప్పుడు అంటే శారద మఠాలు ఇక్కడ లేకపోయేసరికి అమ్మది ఎక్కువ స్ప్రెడ్ కాలేదు. నేను చెప్తున్నది ఇప్పుడు నువ్వు పాయింట్ ఆఫ్ వ్యూ స్ప్రెడ్ అవ్వడం గురించి మాట్లాడట్లేదు, స్ప్రెడ్ అవ్వని అవ్వకపోయి. సో మోస్ట్ ఆఫ్ ద కాన్వర్జేషన్ వాళ్ళకి ఆధ్యాత్మిక పరంగా గురువు గారితో సంబంధం ఉన్నది, అమ్మ పరంగా ఈమెతో సంబంధం ఉన్నది. సో శారదా మాత చెప్పిన ప్రవచనాలు మన రామకృష్ణ పరమహంస శిష్యులు ఆచరణకు తీసుకోలే, అంటే ప్రిడామినెంట్లీ. కానీ శారదమ్మ ఎవరిని అడ్రస్ చేసింది? మోస్ట్లీ మహిళలను అడ్రస్ చేసింది అప్పుడున్న కాలంలో. ఎవరన్నా అంటే సన్యాసులు కూడా చెప్పింది. ఒక అథారిటేటివ్గా చెప్పడం వేరే, కంపాషన్తో చెప్పడం వేరే. ఒకసారి స్వామి వివేకానంద ఏం చేస్తాడంటే ఫారెన్ నుంచి వస్తాడు, అప్పుడు రామకృష్ణ పరమహంస కూడా ఏముంటాడు, వచ్చి బేలూరు మఠ్ నుంచి శారదమ్మని కలిసి వెళ్తుంటాడు దక్షిణేశ్వరానికి. వెళ్ళుకుంటూ ఏం చేస్తాడంటే గంగాజలం ఉంటుంది కదా బేలూరు మఠలో, మన ఆ నది ఫ్లోట్ అవుతుంది కదా, ఆ నదిలో వాటర్ తీసుకొని ఉంటే చిలుకలు ఇచ్చుకుంటున్నాడు నెత్తి మీద. పక్కన బ్రదర్ మాంక్స్ ఉంటారు కదా, వాళ్ళు అడుగుతుంటారు ఏంటి నువ్వేం చేస్తున్నావు, ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే, నేను ఇప్పుడు అమెరికా వెళ్ళి వచ్చిన, నాలో నాకెంత ఇంప్యూరిటీ అంటుందో అని చెప్పేసి ఇట్లా ఐఎమ్ ప్యూరిఫైయింగ్ మై సెల్ఫ్ అని చెప్పేసి అంటాడు అనమాట. అంటే వివేకానందుడు అంతటోడే
హీస్ టెల్లింగ్ యూ వాంట్ టు ప్యూరిఫై హిమ్సెల్ఫ్. అది ఓకే, అంటే ఇప్పుడు అది మన సబ్జెక్ట్ అది కాదు. అంటే శారదమ్మ కాంటెక్స్ట్ లో అది ఇంకోటి, అది నెగిటివ్ ఆస్పెక్ట్ లో చెప్పాలి. అంటే ఎవరు ఏది చూస్ చేసుకున్నారు, అప్పుడున్న వాళ్ళు శారదమ్మని ఒక మదర్ గా చూశారు. నేను అంటున్నా, నేను అనేది అంత ప్యూర్ సోల్ అని. అంటే వివేకానంద ఏ ప్రోగ్రామ్ వేయాలనుకున్నా, అంటే ఈవెన్ రామకృష్ణ మఠం స్టార్ట్ చేసే ముందు కూడా పోయి అమ్మ దగ్గర సరెండర్. అదే చెప్తున్నా, రిపోర్ట్స్ నేను చెప్తున్నది ఎవ్రీథింగ్ అమ్మ ఆదరణ బ్లెస్సింగ్ లేకుండా జరగలేదు. అది క్లియర్ అబ్బా. నేను చెప్తున్నది ఆధ్యాత్మిక ప్రబోధాలు ఎందుకు ముందుకు వెళ్ళాలంటే ఆమెను అమ్మగానే చూశారు. అది నేను చెప్తున్నది. అయినప్పటికీ అమ్మ అంటే బ్లెస్సింగ్ అని కాదు, పర్మిషన్ లేకుండా ఏం జరగలేదు అనమాట. అమ్మ పర్మిషన్ లేకుండా ఒక చిన్న ఈ కాంటెక్స్ట్ చూడండి, ఈ పుస్తకంలో ఉంది. ఇది నాట్ ఓన్లీ అమ్మ, ఎవ్రీబడి హ్యాస్ టు సే దిస్. మనస్సే అన్నిటికీ మూలం. సాధకునికి గురు కటాక్షము, భగవత్ అనుగ్రహము, శాస్త్రకృప లభించినా ఒకరి దయ లేకుండా దుఃఖం వదలదు. అతని మనస్సే ఆ ఒక్కరు. అందుకే ముందు మనస్సు సుముఖంగా ఉండాలి. అన్నింటికి మనస్సే ఆధారం, ప్రధానం కనుక మనస్సే సర్వం. మనస్సే పవిత్రంగా నిర్మలంగా ఉంటే ఎక్కడ నివసించినా ప్రమాదమే లేదు. మనస్సులో జనించే సూచనలను ఎప్పుడూ ఉదాసీనం చేయకూడదు, అంటే పోస్ట్ పోన్ చేయకూడదు, నెగ్లెక్ట్ చేయకూడదు. మన మనస్సే మనకు ప్రప్రథమ గురువు అని మర్చిపోకూడదు అనేవారు మాతృదేవి. బుద్ధుడు, రమణ మహర్షి కూడా ఇదే సందేశం ఇచ్చారు. సో ఇది యూనివర్సల్ ఫిలాసఫీ. దాన్ని ఆమె యూనివర్సాలిటీతో చెప్పింది అంతే. ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఆచరించడా అనేది గురువు పని. అమ్మ పని జస్ట్ చెప్పడమే. నీ బావు కోరుకొని నీకేదో చెప్తుంది. సో ఆమె ఒక ఆత్మాశ్రయంలో ఉంది కాబట్టి అక్కడి నుంచి తన వ్యాఖ్యలన్నీ ఉన్నాయి. సో ఇందులో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇంకొన్ని సరదాగా చదువుదాం. అయితే ఒక ఏమంటాడంటే, ఒక బుక్ ఉందన్న, స్వామి యతీశ్వరానంద అని చెప్పేసి మా గురువు గారు రాశారు. అతను దాంట్లో ఏముంటుందంటే, నీకు ఎవరి కృప కావాలన్నా ఫస్ట్ నీ మనసు యొక్క కృప నీకు ఉండాలి అని చెప్పేసి. అంటే అవర్ మైండ్ షుడ్ కోఆపరేట్ విత్ అస్. అవును, మన మైండ్ మనకు కోఆపరేట్ చేయాలని చెప్పేసి అంటాడు అన్నమాట ఫస్ట్. తర్వాత ఆమె అంటే పూర్తి భక్తి సాంప్రదాయంలో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. అంటే తను కొంచెం ఎవరికైనా ఆధ్యాత్మిక విషయాలు అర్థం కాకపోతే భక్తి మార్గం కొంచెం దగ్గర దారి ఆధ్యాత్మికత అని తను చెప్పేది. యాక్చువల్గా ఒకసారి ఏమవుతుందంటే, ఒక అతను ఎవరో అతనికి జాతకంలో ఉంటుంది అనమాట. అంటే హీఈస్ గోయింగ్ టు డై ఇన్ ఎ ఫ్యూ డేస్ అని చెప్పేసి ఉంటుంది. అంటే అతన్ని అది గమనించి అతను అంత తొందరగా చనిపోయేటందుకు ఇట్ ఈస్ నాట్ అలౌడ్ టు, చనిపోయేందుకు వీలు అసలు అవసరం లేదు అని చెప్పి అమ్మ ఏమంటుందంటే, ఆ రోజులన్నీ అయిపోయిన తర్వాత నువ్వు ఈ రోజు నాకు మంత్రదీక్ష కోసం రా అని చెప్పేసి అదే సేమ్ డే చెప్తుంది. అయితే ఆ రోజు స్నానం చేసి మంచిగా అన్ని కొత్త బట్టలు వేసుకొని వచ్చేస్తాడు. వచ్చేస్తే అమ్మ మంత్రదీక్ష ఇస్తుంది. తర్వాత ఇంకా అతను బ్రహ్మచారిగా మారి సన్యాసిగా అయిపోయేసి హీ లివ్డ్ హిస్ కంప్లీట్ లైఫ్ 90 years అట్లా. తర్వాత ఇంకో కాంటెక్స్ట్ ఉంది. ఇప్పుడున్న సమాజంలో వెరీ రిలవెంట్. అంటే ఇప్పుడు నేను తీసుకుంటున్న అంశాలు రిలవెంట్ అంశం. అంటే ఆధ్యాత్మికతకు పాత కొత్త ఉండదు, అది ఎప్పుడు నిత్య నూతనం. ఇప్పుడు ఎవరైతే ఆశ్రమాల్లో భక్తులు ఉంటారో గురువుని ఇమిటేట్ చేయకూడదని బలంగా చెప్పింది. అంటే నెవర్ ఇమిటేట్ యువర్ మాస్టర్. అట్లా అతనిలా మాట్లాడి అతనిలా వేషధారణ చేసి నువ్వు అట్లా చేసావు అనుకో, నువ్వు ఎప్పటికీ ఈ ఆత్మ విషయంలో నీకు క్లారిటీ రాదు. సో ఆత్మని అంటే ఆత్మానుభవం కలగడం అంటే నీ యూనిక్నెస్ని నువ్వు గుర్తించడం అంతే తప్ప వేరే వాళ్ళని అనుకరించడం కాదు అన్నది. అయితే ఆ భక్తి ముసుగు లోపల గురువుని దర్శించొద్దని కూడా ప్రగాఢంగా చెప్పింది. అంటే డిసీవ్ చేయకు, రాకపోతే రాకు, కానీ ముసుగేసుకొని రాకు. తర్వాత ఇంకా మన స్త్రీల వస్త్రధారణ గురించి, తర్వాత భర్త పట్ల భార్య ప్రవర్తించాల్సిన పద్ధతుల గురించి, ఆ తర్వాత పూజ చేసేటప్పుడు ఎటువంటి పూజా విధానాలు చేస్తే భగవంతుడు సంతోషపడతాడో పక్కన పెడితే నీ మనస్సు ఆనంద తరంగంలో పొంగి ఊగులాడుతుంది. అంటే నువ్వు ఏదో గుడ్డిగా చేయకు, కాస్త భక్తిగా బయటికి వెళ్ళి సుగంధభరితమైన పూలను తెచ్చుకొని ఆ పూలతో మంచిగా అలంకరించి చేస్తే అట్లా చేయి. మొక్కుబడిగా ఏది చేయకు, అట్లాగే మొక్కుబడిగా సంసారం చేయకు. సరెండర్ టు ఈచ్ అదర్. అంటే భర్త భార్యకు సరెండర్ కావాలి, భార్య భర్తకు సరెండర్ కావాలి, భర్త భార్య గురువు కావాలి, భార్య భర్తకు గురువు కావాలి. వాళ్ళిద్దరూ సమానంగా ఉండాలి, ఒక్కొక్కసారి ఇద్దరు ఒక్కటి కనబడాలి. సో అట్లా
తను ఎవరైనా భార్యాభర్తల గురించి ఇష్యూ వస్తే ఇట్లా చెప్పి పంపించేది. ఎందుకంటే ఇంకొకటి ఆధారం పక్కన పరమహంస ఉండే వాళ్ళిద్దరి మధ్యన ఏ డిస్ప్యూట్స్ లేవు. నాకు తర్వాత అప్పుడు ఈ పుస్తకంలో నాకు అది కనబడలేదు ఆ కాంటెక్స్టు. పరమహంస ఒకసారి ఎప్పుడు ఎవరు ఎంగిల్ తినేవాడు కదంట. సో ఎప్పుడు ఎవరు స్పెషల్ పర్సన్స్ వచ్చి ఆయన కొట్టించేవాళ్ళు, అదే వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎంగిల్ తినేవాడు కాదు. సో ఒకసారి మరి మీరు ఎంగిల్ ఎందుకు తిన్నారు అని శారదమ్మ అడిగితే ఆ కాంటెక్స్లో చెప్పాడంట, తినాల్సిన అవసరం లేదు ఒకటి, కాకపోతే ఎంగిల్కి సంబంధించిన ఒకానొక విషయం మాత్రం చెప్తాను నీకు. ఏ రోజైతే నేను వేరే వాళ్ళ ఎంగిల్ తీసుకొని తింటానో ఆ తర్వాత కొద్ది రోజులకు మరణిస్తాను. అది నీకు ఒక సంకేతం, అంటే నేను నీకు చెప్పాలనుకోవట్లే ఎప్పుడు మరణిస్తాను. సో ఎలాగో నీ చుట్టే తిరుగుతుంటాను కాబట్టి ఏ రోజైతే నేను వేరే వాళ్ళకి తీసుకొని తింటానో అది నీకు ఒక సంకేతం, అంతే, గుర్తిస్తే. తద్వారా నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండు ఆ తర్వాత లైఫ్ ఏమిటని. బాధపడాల్సిన అవసరం లేదు. అంటే ఫిజికల్ రియాలిటీ శాశ్వతం కాదు. ఇది జరిగిన చాలా నాళ్ళకి ఆయన ఎప్పుడు వేరే వాళ్ళ ప్లేట్లో తీసుకొని తినలేదు. ఒకసారి ఆకలి ఆకలి అంటూ వచ్చి కాస్త టైం పడుతుంది ఫుడ్ అవ్వడానికి అంటే అప్పుడు ఎవరో తింటున్నారంట. అమ్మో అంతసేపు నేను ఆగలేదని ఒక ముక్క తినిపోయాడంట. ఇక అతను ఎవరి ప్లేట్లో అయితే తీసుకొని తిన్నాడో అతను సంతోషపడ్డాడు, గురుదేవులు నా ప్లేట్లో తిన్నాడని. కానీ అప్పుడెప్పుడో ఒక చాలా ఏళ్ల క్రితం చెప్పిన మాట గుర్తొచ్చి సడన్గా తను అర్థం చేసుకుంది, ఓహో ఇతను ఫిజికల్ రియాలిటీని వదిలేస్తున్నాడు. అక్కడి నుంచి తను ఒక మదర్గా రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ ఒక బాట చూపించే దానిలాగా ప్రిపేర్ అయ్యి ఆ ఈవెంట్ని చేసినది. ఒక ఇన్సిడెంట్ ఎక్కడో చదివాను, మీకు తారసపడలేదని నాకు తెలియదు. అట్లా తర్వాత అయితే ఒకసారి రామకృష్ణ ఏమంటారంటే చనిపోయేటప్పుడు అమ్మ బాగా ఏడుస్తుంటుంది అనమాట. ఏడుస్తుంటే ఇప్పుడు ఏమైంది, నేను ఒక గదిలో నుంచి ఇంకొక గదిలోకి వెళ్తున్నా అని చెప్పేసి అంటాడు రామకృష్ణ పరమహంస. నేను ఒక గదిలో నుంచి ఇంకొక గదిలోకి యాక్చువల్గా రామకృష్ణ పరమహంస అంటే హీ విల్ యూజ్ హిస్ బాడీ. అప్పుడు ఏమైందంటే అమ్మ ఇవి గాజులు తీసేస్తుంటది అనమాట. తీసేస్తుంటే అప్పుడు కనిపిస్తాడు, తీసేయలేదు లైఫ్ అంతా అప్పుడు కనిపిస్తాడు అనమాట. కనిపించి చెప్తాడు అప్పుడున్న సాంఘిక దురాచారాలు వాటన్నిటినీ ఎంతవరకు అవసరం అంత తీసుకున్నారు. ఇప్పుడు వేషధారణ వరకు ఆ బెంగాలీ కట్టుబొట్టు ఉంటుంది, కానీ భర్త లేకపోతే భర్త లేడని కాదు. నువ్వు చెప్పిన దానికి ఒక స్టేట్మెంట్ చదువుతా చూడు ఎంత బాగుందో. వ్యక్తి నీడ ఒక్కటే, అలాగే ఆ వ్యక్తి అతని ఛాయాచిత్రం కూడా ఒక్కటే. సో ఆ వ్యక్తి ఎలా ఉన్నా ఉన్నట్టే. ఇప్పుడు పరమహంస గారి ఫోటో ఇంట్లో ఉన్నా పరమహంస గారు ఉన్నట్టే, తద్వారా భర్త మరణించినట్టు కాదు. సో ఇవన్నీ రెవల్యూషనరీ థాట్స్. అంటే వాళ్ళు అట్లా ఒక జోన్ క్రియేట్ చేసుకొని వాళ్ళు జీవిస్తూ పోయారు, చాలా మంది ఇన్స్పైర్ అవుతూ పోయారు. అప్పుడు క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉన్నారు పరమహంస జీవన విధానాన్ని, ఆయన స్పిరిచువాలిటీని, ఆయన లైనేజ్ని, తర్వాత ఆయన పెళ్లి చేసుకోవాలని శిష్యులకు చెప్పడాన్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, అది రెలవెంట్. నువ్వు ఏం చేసినా విమర్శించే వాళ్ళు ఉంటారు. ఏ ప్రొడక్ట్ వచ్చినా దానికి ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఖచ్చితంగా వస్తుంది. అది కాదు, ఏది ఎలా ఉన్నా దే కంటిన్యూడ్ ఆన్ దేర్ పాత్. రెండోది పరమహంస గారికి ఎప్పుడు ఒక ఆశ్రమం పెట్టాలి లేకపోతే ఒక సంస్థ ఎస్టాబ్లిష్ చేయాలి, దాని రిజిస్ట్రేషన్ ఆయనకు తెలియదు. ఆయనకు ఆత్మానుభవం ఉంది కానీ ప్రపంచంలో సంస్థలు ఎట్లా పెట్టాలని అనుభవం లేదు. విదేశాలకు వెళ్ళి అక్కడ అదంతా ఆర్గనైజేషన్ అంతా చూసి అక్కడ వాటితోటి ప్రేమలో పడ్డా అని చెప్పేసి ఎవరితో చెప్తాడు. జోసెఫ్ మెక్లోడే ఎవరితో చెప్తే ఆమె ఏమంటది, ఎవరితోటి ప్రేమలో పడ్డావు అని చెప్పేసి నవ్వుతుంది అనమాట. నవ్వి అడిగితే ఇక్కడ ఆర్గనైజేషన్ తోటి, అంటే ఇక్కడ ఆర్గనైజింగ్ స్కిల్స్ తోటి నేను పడినా ఇట్లాంటిది ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇండియాకి వచ్చి స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్గా 1000 ఐలాండ్ పార్క్లో అనుకుంటా ఈ లోగో కూడా గీస్తాడు. తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆ రామకృష్ణ మట్ లోగో ఎట్లా ఉండాలని దాని చాలా మందికి తెలియదు. ఎప్పుడన్నా వికీపీడియాలో చదవండి, సూపర్ స్టోరీ ఉంటుంది. సో ఈ పుస్తకంలో రకరకాల విషయాలు ఉన్నాయి. అంటే తను ఇచ్చిన కొన్ని ప్రసంగాలు, ఆ తర్వాత తను ఆ టైంలో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న కొందరు సన్యాసులు ఆమెను కలిసినప్పుడు వాళ్ళ మధ్యన జరిగిన సంభాషణలు. ఇక్కడ ఈ పుస్తకం రామకృష్ణ పరమహంస సెకండరీ, ఇదంతా ఆమె చుట్టూ తిరుగుతుంది కాబట్టి. దాంతోపాటు తన కొడుకుల్లాగా ఇంట్లో తిరుగుతున్న ఒక్కొక్కరితో ఉన్న సంబంధాలు. ఇంకొకటి ఏంటంటే రాదు అని చెప్పి ఒక ఆమె ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబరే రాదు అని చెప్పేసి ఉంటుంది. ఆమెకి కొంచెం మెంటల్గా కొంచెం
ఓకే అయితే ఛాలెంజ్ కొడుతుంది, ఒకసారి కొడుతుంది, శారదమ్మని గట్టి కొడుతుంది. కొడితే శారదమ్మ ఏం రెస్పాండ్ అవ్వకుండా ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు నేను పోయినప్పుడు తెలుస్తుంది నీకు అని చెప్పేసి అంటుందన్నమాట. శారదమ్మ ఏదో అవుతే అప్పుడు రాదును క్వశ్చన్ అడుగుతారు, ఇంకా రాదును ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటుంటారు వీళ్ళు. అనుకుంటుంటే అప్పుడు అంటది నేను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా అని చెప్పేసి అంటది రాదు. అంటే పర్సనల్ లెవెల్లో చాలా ఇన్సిడెంట్స్ ఉండొచ్చు, బట్ స్పిరిచువల్ జర్నీ వైజ్ తన పాత్ర తను పోషించింది, అందులో ఏం డౌట్ లేదు. చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటే పోషించిందాము. అప్పుడు ఉన్నాయి ప్రాబ్లమ్స్, ఇప్పుడు అంత ఎఫ్లూయెంట్ సొసైటీ లేదు అప్పుడు. కరెక్టే, అసలు లేవు. వాళ్ళ ఇంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. ఉన్నాయి. అంటే ఇప్పుడున్న సమాజం, ఇప్పుడున్న ఆశ్రమాలు, ఇప్పుడున్న డబ్బు, ఇప్పుడున్న ఎక్స్ట్రావగాన్స్ వేరు. అప్పుడున్న ఆశ్రమ ధర్మం కంప్లీట్గా వేరు. అది మనీకి ఎప్పుడు ఇంపార్టెన్స్ లేదు. అందరూ గోచలు పెట్టుకొని చెట్లు లేకుండా ఊరికి అట్లా గడ్డలు పెంచుకుని గ్రూప్ ఫోటోస్ ఎట్లుంటుంది. అవునవును, ఒక్కడి మీద ఇట్లా బట్టు ఉండదు. నిజంగా ఇప్పుడంటే అమ్మ ఆల్ట్రా మోడర్న్ రేబాన్ గీబాన్ పెట్టుకొని డిఫైన్ చేస్తున్నారు. అంటే నా ఉద్దేశం ఐఎమ్ నాట్ అగైన్స్ట్ మనీ, కానీ ఆత్మజ్ఞానానికి వాటికి సంబంధం లేదు. ఎంక్వైరీ చేసి చేయడానికి వచ్చినప్పుడు ఎంక్వైరీ మీద దృష్టి పెట్టాలి, తొందర విధులు వెళ్ళిపోవాలి. అయితే రామకృష్ణ పరమహంస ఏదైతే ధ్యాన పద్ధతి ఒకటి ఆయన ఆచరించిండు, ఏమిటది? వ్యక్తికి తగ్గట్టు పద్ధతి తప్ప గుండుగుత్త లేదు. ఇప్పుడు వివేకానందకి చెప్పేవాడు ధ్యానం చేయకు, యోగా చేయిపో, కసరత్తు చేయిపో. అభేదానందకి చెప్పేవాడు నువ్వు ఏం చేయకు, గమ్మునుండిపో, వాడు ఉండిపో అసలు, అంతే. నిరంజనానందకి చెప్పేవాడు మనసు కాస్త చంచలమవుతున్నది, దాని మీద దృష్టి పెట్టు, తీక్షణంగా చూడు ఒక దాని దిక్కు, ఇట్లా చెప్పేటోడంట. బ్రహ్మానంద తుర్యానందకి చెప్పేటోడంట చదువుకోపో. తుర్యానంద వివేకానంద కంటే గ్రేట్ స్కాలర్. అంటే మనం వివేకానంద ఫేమస్ అయ్యిండని వివేకానందనే గొప్పవాడు అనడానికి లేదు. తుర్యానంద ఈక్వల్ క్యాలిబర్. అసలు యాక్చువల్గా 16 డిసైపుల్స్ ఆర్ ఈక్వల్లీ. అది ఓకే. ఇప్పుడు అభేదానంద, తుర్యానంద, వివేకానంద ముగ్గురు ఇంగ్లీష్లోను, ఆ తర్వాత మాట్లాడడంలోను చాలా పటిమున్నవాడు. అయితే వివేకానంద చార్జ్ తీసుకున్నాడు, అతనికి కొన్ని ఇంకా ఉన్నతమైన భావాలు ఉండి అతను లీడ్ తీసుకున్నాడు. అదర్వైజ్ మీరు ఆశ్చర్యపోతారు. అంటే సమగ్ర సాహిత్యం చదివితే వివేకానంద ఎంత తిరిగిండో దానికి తాత తిరిగిన తుర్యానంద. ఇప్పుడు నా ఇంటి బయట పడుంది అక్కడ టేబుల్ మీద పుస్తకం, అభేదానంద రాసిన సైకాలజీ ఆఫ్ యోగా సైకాలజీ. ఆ పుస్తకం ఎంత ప్రఫౌండ్గా ఉంటుంది తెలుసా? అసలు నువ్వు బిలీవ్ చేయవు. ఆ రోజుల్లో అటువంటి ఒక బుక్ ఒకటి ఇంగ్లీష్ లో రాశాడని. ఇట్స్ నాట్ ట్రాన్స్లేషన్, రోడ్ ఇన్ ఇంగ్లీష్. ఇట్లా హౌ టు బి ఏ యోగా అనే ఒక బుక్ కూడా ఉంటుంది. ఓ యూట్యూబ్ ఫ్రెండ్ కోసం ఒక ఫ్రెండ్ దాని మీద రివ్యూ చేయమని నన్ను 6 నెలలు అడుగుతున్నాడు. నాకు అది చిక్కుతలేదు, నేను ఉత్తగా రివ్యూ చేయలేను. లేదంటే తెలుగులో ఉంది, ఒక మదర్గా చదవకపోయినా ఒక మదర్ ఎట్లా అనుభూతి ఎంతది. నేను రేపు ఒక బుక్ తీసుకొచ్చేస్తాను, స్వామి వివేకానందది. చాలా చాలా బాగుంది బుక్. సో అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ధ్యాన పద్ధతి ఇచ్చినప్పుడు అది దాన్ని మా అమ్మ దాన్ని సమర్థించింది. అంటే తన బిడ్డలు మీ అమ్మ కాదు, శారదమ్మ. సో తల్లికి బిడ్డలంతా ఒకటే అయినప్పటికీ ఒక్కొక్క బిడ్డ అభిరుచిని బట్టి నువ్వు భోజనం పెట్టవాలి తప్ప అందరికి ఒకలాగా పెట్టకూడదు. అట్లనే ధ్యానము కూడా. ఇట్లాంటి ఇన్సైట్స్ ఉన్నాయి వాళ్ళ. 2 యూనిక్ బీయింగ్స్ వాళ్ళిద్దరిలో ఒక అంతెందుకు, నేను మీకు ఎవరు చదివారో లేదో తెలియదు, మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడో చదివినా నాకు గుర్తొస్తుంది, అందుకని ఫీల్ అవ్వకండి. ఇప్పుడు ఎవరో చెప్పారు ఆధ్యాత్మికత అంటే ప్రకృతి పరంగా జీవించడం. అవును, ప్రకృతి పరంగా జీవించడం. మరి శృంగారం అందులో ఉన్నప్పుడు నువ్వు శృంగారం ఎందుకు చేయట్లే అని పరమహంసను క్వశ్చన్ చేస్తే చాలా తీవ్రంగా ఆలోచించాడు దాని గురించి. నిజమే కదా, ఇది ప్రకృతి ధర్మంలో ఉంది, నేను దాన్ని ఎందుకు ఆచరించట్లే నిజంగానే క్వశ్చన్ చేసుకొని అట్లా ఉండిపోయినప్పుడు ఒకరోజు తను ఇంటి బయట నడుస్తున్నాడంట దక్షిణేశ్వరంలో, టెంపుల్ వెళ్ళే రూట్లో. ఒక గోడకు ఆనుకొని ఒక చక్కటి గులాబీల చెట్టు ఎప్పటి నుంచో ఉన్నది. ఆ గులాబీ చెట్టు పూలే అప్పుడప్పుడు దేవతకు తీసుకెళ్లేవాడు, అమ్మవారికి, కాళీమాతకి. అది రోజు చూసేదే. ఒకసారి చూస్తే తెల్ల పువ్వు కనిపిస్తుంది దాన్ని, అన్ని ఎర్ర పువ్వుల మధ్యన. వేరే పువ్వు ఏమన్నా దీనికి అతికిచ్చారా, లేకపోతే వేరే చెట్టు ఏమైనా వచ్చిందని చూస్తే లేదు, అన్ని ఎర్ర పువ్వులే ఉన్నాయి, ఒక్క పువ్వు మాత్రం తెల్ల పువ్వు ఉంది. అప్పుడు అనుకున్నాడంట ఆ తెల్ల పువ్వు నేనే. అంటే ఒకటే చెట్టు అన్ని ప్రకృతి ప్రకారం ఎర్రవే పూయాలి, కానీ ఒక్కటి అనుకోకుండా తెల్లగా పూచింది. అట్లా ఆ తెల్ల పువ్వు నేనే. ప్రకృతిలో ఇలాంటి నియమం ఉంది. అంటే ప్రకృతి నియమాల్ని
మనం ఒక్కొక్కసారి విస్మరించిన ప్రకృతిలో ఉన్నట్టే తప్ప అది మనం ప్రకృతికి ద్రోహం చేసినట్టు కాదు అని తెలుసుకుని రిలీవ్ అయిపోయాం. ఆ తర్వాత నేను షోడశి పూజ చేసి సహజంగానే, కానీ సమాజం అడిగితే చెప్పవలసి వచ్చింది. అట్లా నువ్వు అంటావు కదా సమాజం అని, ఎవరికైనా టెస్ట్ ఉంటుంది చెప్పి అప్పుడు శారదమ్మ దగ్గరికి వెళ్ళి అవతార వరిష్ఠులు కాబట్టి అది ఇప్పుడు మనకు ఆయన కామన్ మ్యానే ఒకప్పుడు. ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో పరమహంసను చూడకు, నువ్వు పరమహంస అయ్యి చూడు. ఒక్క నిమిషం పాటు ఆయన షూస్ లో ఉండు, ఆయన ఇట్లా గోచి పెట్టుకున్నట్టు రోడ్డు మీద నడుస్తున్నాడు, టెంపుల్కి వెళ్ళాడు, నీళ్లు తీసుకున్నాడు, హారతిస్తున్నాడు. హఠాత్తుగా ఒకసారి విగ్రహం మీదకి ఎక్కి నోట్లో ప్రసాదం గుక్కాడు. అంటే ఏకాత్మ భావన వచ్చింది. హఠాత్తుగా దేహభ్రాంతి పోయింది, హఠాత్తుగా దేహం మీద అది పోయింది, వచ్చిన అంటే అసోసియేషన్ పోయింది, సడన్గా సమాధి కలిగింది. అట్లాంటి వ్యక్తిని నువ్వే అయితే సమాజంలో ఎంత వివక్ష వస్తుంది తెలుసా? చిన్నపిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల మీదకి ఎట్లా పడితే అట్లా ఎక్కి అంటే ఇప్పుడు నువ్వు మనం బయట నుంచి చూసి అతను అవతార పురుషుడు అన్నం కాకుండా ఒక్కసారి వాళ్ళలో ఉండి చూద్దాం. ఆ టైంలో కూడా అదే అన్నప్పటికీ తన స్వరూపం తనకు తెలుసు కనుక స్థిరంగా ఎవరో ఏదో అందరని కాదు. చాలా మంది ఎవరో ఏదో అంటే జవాబులు ఇస్తూ పోతారు. నీకు నీవెవరో తెలిస్తే అనుకో, టాటా బై బై అంతే. షోడశి పూజ కూడా అదే కదా, దాని మూలం నేను చదివింది నేను చెప్తా, మీకు తెలిసింది మీరు చెప్పండి. అంటే నువ్వు జస్ట్ ఒక ఆర్డినరీ శక్తి మదరు కాదు, నువ్వు ఈ సమస్త విశ్వం యొక్క శక్తివి. నువ్వు ఆ శక్తిని నీలో దర్శిస్తున్నా నేను. నిన్ను నువ్వు ఎందుకు లిమిట్ చేసుకుంటున్నావు? ఒక పిల్లాడి గంట అంటున్నావు, ఈ సమస్త విశ్వానికి తల్లివిగా. అట్లా నువ్వు ఒక విశ్వమూర్తి తత్వాన్ని, మాతృమూర్తి తత్వాన్ని అనుభవించు అని ఆమె పూజ చేసి కాళ్ళు మొక్కట్లు. మీకు ఒక విషయం తెలుసా? అంటే చెప్పకూడదు కానీ ఆడవాళ్ళ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ వాళ్ళ క్వాలిటీ చూసి కాళ్ళు మొక్కడం నేను పరమహంస గారి షోడశి పూజ నుంచి నేర్చుకున్నాను. ఇంతకుముందే చెప్పిన, నువ్వు ఇట్రా బేటా మీరు కూర్చో. ఇప్పుడు ఈమె నా బిడ్డ అనుకుంటున్నా, దానికి ఒకే ఒక్కరు ఇన్స్పిరేషన్, శారదమ్మ వివేకానందుని కొడుకు అనుకోవడం. అట్లాంటి ఎందరో కొడుకులు అనుకోవడం అంటే మనం కంటేనే మన పిల్లలు అయిపోరు. ఇంకోటి ఇది నటన కాదు, అలాగని ఓవర్ యాక్టింగ్ కూడా కాదు, అంతే కదా. బిడ్డ అంటే బిడ్డ అంతే, వెరీ ప్లెయిన్. అంటే నాకు పుడితే ఎట్లుంటుందో అంతే ఎమోషన్ ఉంది నాకు, ఎక్కువ లేదు తక్కువ లేదు, స్పెషల్గా చూసుకునేది లేదు, అల్లారు ముద్ద చేసేది లేదు. బిడ్డని ఎట్లా చూస్తున్నా అట్లే చూస్తున్నాయి. ఒక్కోసారి అరుస్తా, ఒక్కోసారి అలుగుతా, ఒక్కోసారి తన అలుగుతుంది. నేను చెప్పినా కూడా నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి నన్ను తిట్టినా కూడా నేను దానికి నీకు జవాబులు ఇస్తా కానీ నిన్ను పంపించుకోను. సో అట్లా శారదమ్మ ప్రజెన్స్ అట్లాంటి వాళ్ళకి దొరకడం ఒక అదృష్టం. అంటే ఒక స్థిరమైన వ్యక్తి మన లైఫ్లో ఉండడం, నేను చెప్తున్నా కదా, కొన్ని లక్షల కోట్ల జన్మలు పుణ్యం చేసుకుంటే తప్ప దొరకదు. అందరూ చంచలంగా ఉన్నవాళ్ళే. పరమహంస సో స్టేబుల్, నువ్వు ఎన్ని సమస్యలు ఉండవు, అతను చూడగానే మొత్తం అంతెందుకు ఇక్కడ అదే జరుగుతుంది కదా, ఎవరెవరు వచ్చి మొత్తం మైండ్ బ్లాంక్ ఎంత ప్రశాంతంగా ఉన్నారు. స్థిరత్వాన్ని చూడగానే స్థిరత్వం వస్తుంది. పొద్దు నుంచి వచ్చి ఇక్కడే ఉన్నారు. మన లైఫ్ లో ఎప్పుడన్నా స్థిరంగా ఉన్నది దొరికిందనుకో, రాయి దొరుకుతుంది ఒక్కొక్కసారి, అది ఉపయోగపడదు. దానికి మనం దేవుడు అని పేరు పెట్టుకుని ఉపయోగపడుతుంది, ఇంకా దానికి ఆ మహత్యం. సో మనిషి స్థిరంగా ఉండడం చాలా రేరు, ఎందుకంటే మనసు స్థిరపడకుండా మనిషి స్థిరపడలేదు. అట్లా పరమహంస అండ్ శారదమ్మ ఇట్లాంటి వాళ్ళు, వివేకానంద, తుర్యానంద, డేంజరస్ పీపుల్ వీళ్ళు. అంటే వెరీ ఇంటెలెక్చువల్. నిజానికి పరమహంసకి చూడు కన్నమ్మ, పరమహంస, రామకృష్ణ తాత, నాయనమ్మ, శారదమ్మ, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు? ఫిలాసఫీ మాట్లాడుకోగలరా? వాళ్ళకి ఏమైనా టెక్నాలజీ తెలుసా? డబ్బు సంపాదించారు, మామూలు సాదా సీదా ఊరి మనుషులు. ఆ ఆకర్షణ అట్లాంటిది, ఎంత స్థిరత్వమో. మొన్న నరేన్ రారా నరేన్ అంటే ఇతనికి అక్కడు చిన్న, నేను తెలుసుకోవాలి, నేను లాజికల్గా అడుగుతాను, నాకు జవాబులు ఇవ్వాలి, మీరు చెప్పురా నరేన్ ఏం కావాలరా, అంత మంచిదే రా, వదిలే. నాకు వివేకానంద అంటే ఎంత కీన్స్థానం ఉందనుకున్నావు? ఇప్పుడు నాకు కన్నమ్మకి నేను అట్లే ఫీల్ అవుతా.
అంటే నేను నెగిటివ్ తీసుకోను, అలాగని తను తక్కువ చేయట్లేదు, ఇద్దరు సమానం, కానీ ఒకరు ఒక స్థితిలో ఇంకొకరు ఒక స్థితిలో. కొంచెం నేను ఎక్కువ మొన్న ఒక రోజు ఏమైందంటే మనము ఏదో టాక్ చేసినాం కదా, ఆ టాక్ లో బుద్ధుడి గురించి ఒక జోక్ చెప్పారు. ఏది ఆ ఊర్లో అందరు బుద్ధులు అయిపోయినారు, ఎవరికి ఏం చేయాలి తెలియక అందరు చచ్చిపోయినారు, చచ్చిపోయే వాళ్ళు బుద్ధులు ఎట్లా అయిపోయినా చెప్పి ప్రశ్న కదా, అదే హైలైట్ లో అది మస్తు మస్తు ఏమ్మా నిన్న టైసన్ తో ఈ రోజు నిన్న టాక్ అయింది కదా, అది ఎప్పుడు అది ఇప్పుడు ఇక్కడే శారదాంబ కాదు, అది కాంటెక్స్ట్ తర్వాత, అంటే తర్వాత అది వేరే, నేను వేరే చెప్తాను. అది లింక్ ఉండదా క్వశ్చన్, అంటే సంబంధం లేదు, అది ఇర్రెలవెంట్ క్వశ్చన్. నువ్వు క్వశ్చన్ అడగొద్దాను కదా, మనం వేరే సెషన్ అనుకున్నాం, టాక్ దేర్. ఇప్పుడు అది కంప్లీట్ గా వేరే, మనం పుస్తకం చుట్టూ. సో అదేంది నేను ఏదో చెప్తున్నా అంటే అది ఫిట్ అవ్వదు, అందుకని తర్వాత మాట్లాడుకుందాం. అదే సో ఒక్కోసారి కన్నీళ్ళు పెట్టుకునేవాడంట ఎవరు పరమహంస. వివేకానంద రాకపోతే వచ్చి రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. వివేకానంద పట్ల పరమహంసకి ఒక ప్రీతి ఏమైనా ఉండేదా? అందరి పట్ల వెళ్ళేవాడు కూడా. వివేకానంద రాకపోతే ఒకసారి వెళ్ళేవాడు వాళ్ళ ఇంటికి. వాళ్ళకి ఇలాగ అనిపించిందా, ఒక ప్రత్యేకమైన వ్యక్తి, అర్హుడైన వ్యక్తి ఉన్నప్పుడు అతన్ని ట్యూన్ చేయడం అవసరం. మిగతా వాళ్ళంతా ఇంపార్టెంట్. వివేకానంద ట్యూన్ అయిన తర్వాత వదిలేస్తారు అంతే, ఆ తర్వాత అందరితో సమానం అయిపోతుంది. ఆ ట్యూనింగ్ కాపాడుకోవాలి. ఒక్కసారి వాడికి అర్థమైందా ఇంక ఇగ్నోర్ చేస్తారు అంతే, ఇంకా అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఎవడు వచ్చింది ఎట్లా కళ్ళు మూసుకుని వచ్చింది, ఇక్కడ వాడు ట్యూన్ అయిపోయింది, ఇంకా అయిపోయింది. అది అందరి జీవితాల్లో ఖచ్చితంగా జరుగుతుంది. అట్లా ఒక్కొక్కసారి కన్నీళ్ళు పెట్టుకొని ఎందుకు ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి, నీ మనసు అడగదా అంటే, లేదు నాకు దేవుడిని చూపి అసలు నీకు దర్శనం అయిందా, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నేను నమ్మ. తర్వాత ఎవరో ఫ్రెండ్స్ చెప్తారు, ఆయన చూస్తే బిగ్గర్లాగా ఉన్నాడు, ఆయన మాటలు నమ్ముతావేంది, ఆయన పిచ్చోడు. మళ్ళీ డౌట్ వచ్చేది, తన లాజికల్ మైండ్, నేను పిచ్చోని ఇప్పుడు పడుతున్నా. తర్వాత వచ్చి ఇట్లా ఇట్లా గట్టి నిలబడేవాడు. బయట ఉన్నారేనంటే అంటే నేను బాగున్నాను, ఆ బెంగాలీ ఒక చిన్న నేను చదువుకున్నాను, నేను ఏదో స్థాయి వేరే, బట్ ఏదో తెలుసుకోవడానికి వచ్చాను, నాకు ఇక్కడ ఏం పని, ఇట్లాంటివన్నీ. సో ఇది పరమహంస జరిగింది. ఒకసారి తర్వాత అది ఒకనొక ఆత్మానుభవం జరిగింది, ఒక చిన్న టచ్ వర్క్. మొత్తం ప్రశ్న అదే, అది మనం జనాలు క్రాస్ చెక్ చేసుకోకుండా మళ్ళీ దాన్ని తప్పు అనుకుంటాను, స్కిప్ చేసిన దాన్ని. ఒక ఇద్దరి మధ్యన అంగీకారం కుదిరేటప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, గిల్లుకోవచ్చు, అది చూసే వాళ్ళకి తప్పు అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరన్నా వేరే మతం వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి ఇది ఒక వీక్ పాయింట్ లాగా ఉంటుంది, వాళ్ళకి తెలియదు లాజిక్, అంటే ఉత్తగా స్టూపిడ్ గా ఆర్గ్యూ చేసే బ్యాచ్ వస్తాం. అందుకని అట్లా కాదు, ఏదేమో వివేకానందకి అర్థమైంది. ఇట్లాంటి ఒక లాజికల్ మైండ్ ఉన్న వివేకానంద అమ్మ దగ్గర చిన్నపిల్లలాగా అక్కడ లాజిక్ ఉండదు, ఏముండదు, అమ్మ ఏదైనా సలహా ఇస్తే తీసుకోవాల్సిందే. అలాగే పరమహంస ఆశ్చర్యపోయేవాట. తార్కికమైన దేశభక్తి ఘోరం అంటే ఘోరం అన్నట్టు, అందరికీ ఉంది. ఒక్కటి అది వేరు. దేశభక్తి నిర్వచనం తను ఇచ్చుకున్న దాన్ని బట్టి తను జర్నీ చేశాడు. విశ్వాన్నే ప్రేమించిన వాడు దేశాన్ని ప్రేమించడా, అది ఉంటది. సో అది వేరే కాంటెక్స్ట్. దేశభక్తి ఖచ్చితంగా ఉంది. గొప్ప దేశభక్తి పరుడే మన భారతీయతకి అద్వైతాన్ని జోడించిన వ్యక్తి. అతనిలో ఏం డౌట్ లేదు, మనం జడ్జ్ చేసే స్థాయి. సన్యాసులు అనే వాళ్ళు హోల్ యూనివర్స్ నా దేశం అన్నట్టు ఫీల్ అవుతారు, కానీ వివేకానందుడు ఆయన పుట్టిన దేశాన్ని అదే తన డెఫినేషన్ ఆఫ్ అందరూ గంభీరమే. దే ఆర్ వెరీ సీరియస్ ఉంటేనే పని అవుతుంది, గుర్తుపెట్టుకో. అంటే ఎదురుగా దే ఆర్ వెరీ సీరియస్ అంటే మొహాలు ముడుచుకుని కాదు, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు చిన్న సరదా ఉండేది, అది ఒక్క మాట వెకిరి చేసిన అట్లా ఉంటుంది. అలా కుదరదు. నువ్వు అక్కడ పోయింది ఇంటిగ్రేట్ అవ్వడానికి, విచ్ఛిన్నంగా అవడానికి కాదు. ఇక్కడ రామకృష్ణ పరమహంస, వివేకానంద వాళ్ళకి కొంచెం యాంగ్జైటీ లెవెల్స్ ఉంటాయి, బట్ అమ్మ దాంట్లో మొత్తం కూలే, కంప్లీట్ మొత్తం కూల్. అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ పేరెంట్స్ వదిలేసి సన్యాసులు అయిపోయి ఆ యాంగిల్ ఫుల్ఫిల్ అయింది. ఇప్పటి వరకు అట్లాంటి డైమెన్షన్ ఎక్కడ దొరకదు. యాక్చువల్గా అన్న ఒకసారి ఏమవుతుందంటే అమ్మ ఏదో చెప్తుంటాడు రామకృష్ణ పరమహంస దీని గురించి, ఏదో అద్వైతం గురించి ఏదో అద్వైతం గురించి ఏదో శివుడి గురించో కాళీమాత గురించో దేని గురించో మాట్లాడుతుంటాడు. మాట్లాడుతుంటే
శారదమ్మ ఏం చేస్తుందంటే నిద్రపోతుంది అనమాట. నిద్రపోతే ఏం చేస్తారు, ఆ పక్కన పబ్లిక్ ఉంటారు కదా, ఇంకో పరమహంస అట్లా మాట్లాడుతుంటే ఆమె నిద్రపోతుంది అసలు ఆమెను లేపండి అని చెప్పేసి అంటారు అనమాట. జనాలు అనుకుంటుంటే వద్దు వద్దు ఆమెని పండుకొనియండి, ఆమె నిద్రపోనియండి, ఆమె అది వింటే ఆమె వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అని చెప్పేసి. అవును, అసలు ఇది చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇంకొకటి లాస్ట్ ఒక మాట చెప్పుకొని ముగిద్దాం. ఇప్పుడు పరమహంస ఏదైనా చెప్తున్నప్పుడు నాకు పిల్లల మధ్యలోకి రావద్దు మీరు అని తను ఒక ప్రొటెస్ట్ చేస్తే దాన్ని మొండిగా తీసుకొని ఒక కప్పులు అనమాట. అయితే అంటే ఇప్పుడు మామూలుగా అసలు నేను వస్తా అంటే నిజమైన హెల్దీ పీపుల్ అరుచుకున్నా బాగుంటుంది. యాక్చువల్గా చపాతీలు శారదమ్మ అంటే వివేకానంద పిల్లలకి ఏదో చెప్తుంది అన్న ఒకసారి ఏమైందంటే చపాతీలు ఉంటాయి కదా, చపాతీలు చేసి పెట్టేది అనమాట అమ్మ. ఆ చపాతీలు రెండు చపాతీలు చేసి పెట్టేది. అయితే అభేదానందో స్వామి వివేకానంద ఎవరో బాగా తినేటోళ్ళు అనమాట. అమ్మ నాకు ఇంకా పెట్టు తిన్నానా అని చెప్పేసి పెట్టేది. పెట్టిన తర్వాత రామకృష్ణ పరమహంస ఏం చేస్తాడు, వెళ్ళి అట్లా ఎక్కువ పెడతా వాళ్ళు ధ్యానం ఎట్లా చేస్తారు ఎట్లా ఏంది అని చెప్పేసి అదనమాట. అంటే నేను చూసుకుంటే అదంతా నీకెందుకు అని చెప్పేసి అదనమాట గట్టిగా. నేను ఇప్పుడు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. నిజంగా అందరికి జీవితం అర్థమైతే మళ్ళీ సాదాసీదా మనుషుల్లా కొట్లాడుకోవచ్చు, పీకులాడుకోవచ్చు. ఎందుకంటే ఎవరి మాటని చెత్తగా తీసుకోవట్లేదు. నువ్వు అవతలకి పో, నేను నా కొడుకుతో మాట్లాడుతున్నా అంటే చూసుకోండి నువ్వు ఇదంతా ఒక ఆటలాగా నడుస్తుంది తప్ప ఈగోలు హర్ట్ కావడం ఉంది. ఆ స్థితికి కనుక ఒక నలుగురు వచ్చారనుకో అసలు అమృత ప్రాయం ఉంటుంది. ఇప్పుడు నేను మైదులతో నువ్వు నా బిడ్డ జోలికి వచ్చావంటే నేను ఖాళీ రగొడతాను. నువ్వు తప్పుగా తీసుకోవాలి. నువ్వు బయటికి వెళ్ళి అట్లా ఇరగొడతా అన్నాడు నా చెల్లెలు అది అని అనలేదు. నువ్వు తిరగొట్టుకో తర్వాత నువ్వు వస్తే నేను చెప్తా కదా. ఎంత ఆటలాగా నడుస్తుంది కానీ ఎవ్వరు గంభీరంగా తీసుకోవట్లేదు. అట్లాంటి ఒక ఏమంటారు దీన్ని దివ్యమైన స్నేహం వాళ్ళది. అట్లా బికాజ్ ఆఫ్ పరమహంస అతని డివినిటీ అంటే ఏంది, అరమరికలు లేని ఒక మనస్థితి, అందరినీ తనతో సమానంగా ప్రేమగా. అన్న ఒకవేళ ఆ స్థితికి వచ్చిన తర్వాత మళ్ళీ కిందికి పోయే అవకాశం ఉండదు కదా. సైకిల్ వచ్చినా కింద పడేది అంటే ఇంపాసిబుల్ అది. ఓషో అనేటోడు ఆత్మజ్ఞానం కావద్దని నేను మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నా. ఎందుకంటే అయితే జీవితం సంగనైపోతుంది, అందరు సమానం అయిపోతారు. మీ దగ్గర మీరు ఉన్నదేదో ఇచ్చేస్తుంటే భార్య అంటది ఎందుకు ఇట్లా దరిద్రం చేస్తున్నావు, మీ అమ్మ అంటది ఇట్లా నువ్వు వాడికి ఎందుకు ఇస్తున్నావు, మన పొరపోడుగా నువ్వు ఆయన తీసుకుపో ఇచ్చేస్తున్నావు అంతా. అరే నాకు అందరు సమానం అంటే అందరు తిడుతున్నారు, ఆ కులపోడు మనకెట్లా సమానమే అంటే నువ్వు ఆన్సర్ ఇస్తే అది తప్పే. కానీ నువ్వేమో లోపడి తెలుస్తుంది అందరు సమానం, ఎందుకంటే నువ్వు ఆత్మను చూస్తున్నావు, వాళ్ళు కులాన్ని చూస్తున్నారు. అది కదన్నా ఒకసారి ఇట్లనే మనం ఒకళ్ళకి సలహా ఇచ్చినామంటారు, ఇట్లా వెళ్ళి ఏదైనా నేర్చుకో అని చెప్పేసి అంటే అదే రివర్స్ అయిపోయింది మన మీద. అట్లుంటుంది. అయితే ఈ నిజంగా ఇట్లా లేకుండా ఈ ప్రాపంచికమైనవి లేకుండా అట్లాంటి లైఫ్ స్టైల్లో ఇప్పుడు మాట్లాడుకుని ఇట్లున్నారని తెలుసుకుని వాటి గురించి ఇంతసేపు మాట్లాడుకునే హాయిగా ఉంది. కానీ ఈ వీడియో తర్వాత ఈ టాక్ తర్వాత విన్నోళ్ళదైనా మనదైనా మళ్ళా ప్రాపంచికంలో పడవలసే వస్తా ఉంటుంది. నేనైతే పడను. అంటే ప్రాపంచికంలో పడవలసి వస్తుంది అంటే ఇరుక్కుపోవడం కాదు, అంటే పడేదే లేదు. అంటే ఇప్పుడు నేను చెప్తున్నది పూర్తి నేను పడేదే లేదంటే ఏ అంతరాలు లేవు. నేను కింద పడుతున్నావు కానీ అట్లా పడను. అంటే ఏ అంతరాలు లేవంటే లేవు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఆలోచించుకోండి. ఇది నాతో డిబేట్ చేయకండి, ఆలోచించుకోండి. ఏకాంతంలో ఇంకా వీలైతే బాత్రూంలో ఏకాంతంగా ఉండి ఆలోచించుకోండి. ఇది అర్థమైతే అంతా అర్థమవుతుంది. చెప్పండి. నువ్వు ఆత్మని తెలుసుకుంటే నువ్వు ఆత్మనే చూస్తావు. అవును. నువ్వు దేశం సంబంధించిన వ్యక్తిని అనుకుంటే అందరు దేశాలే చూస్తావు. అవును. అట్లా కాకుండా నువ్వు ఓన్లీ కులాన్ని పట్టించుకుంటే కులాన్ని చూస్తావు, నువ్వు రంగును పట్టించుకుంటే రంగు చూస్తావు. ఛాయిస్ నీదే. నేనైతే అందరిలో మూలాన్ని చూస్తాను కానీ నేను నా మూలాన్ని పట్టుకున్నా. అందుకని నాకు ఎవరైనా ఫ్రెండే, ఎందుకంటే మూలానికి మలినం అంటుకోదు. ఇప్పుడు అమ్మ క్లియర్గా చెప్పింది, అది నా అనుభవంగా తెలుసు. 100 మంది నేను చేసి తప్పు అంటారు ఒక్కొక్కసారి. శరీరానికి మలినం అంటుకోదు. నువ్వు శరీరాన్ని ఆధారం చేసుకో, ఎక్కడైనా ఆమె చెప్పింది నేను చెప్తున్నా, తర్కించొద్దని చెప్పిన నీకు. ఇంకో కొటేషన్ కూడా ఆలోచించు. కోరికలే దుఃఖాలకు మూలము. నా అనుభవం చెప్తున్నా. శరీరానికి మలినం అంటుకోదు అనట్లే, శరీరం మలినం అంటుకొని ఆత్మకు అంటుకోదు. తద్వారా అంటే అర్థమైంది. శరీరానికి మలినం అంటుకోవచ్చు,
అంటుకుంటది కానీ అంటుకోదు. అంటే మన లోపల ఉన్న తత్వానికి ఆత్మకు అంటుకోదు. అందుకని నువ్వు ఆత్మని పట్టుకున్నప్పుడు ఎవరైనా శారీరక పరంగా మలినంతో ఉంటే వాడిని కించపరచకు, తెలియక చేశాడు అన్న ఒకానొక ఉదాత్త స్వభావంతో వాడు దూరమే పెట్టు, కానీ లోపల దూరం చేయకు. ఇప్పుడు బురదతో వచ్చాడు, కూతురైనా సరే దూరం 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 పెట్టా దూరం లేదు, దాని అర్థం ఆమెను దూరం చేయట్లే, ఆ బురద మనకు అంటకుండా. ఇప్పుడు ఎవరైనా మలినమైన మనసుతో వచ్చాడు, ఉండు అక్కడ ఉండు, చెప్తా ఏం కావాలి నీకు, 100 రూపాయలు ఇచ్చి పంపిరా, టాటా బాయ్. మనసుతో పని లేదు మనకు, వాడు మూలం మీద పని. ఇది కనుక అర్థం చేసుకుంటే లైఫ్ పని లేదు. మనసుతో కూడా పని లేదు ఇంకా. అంటే మనసు ఒకటి ద్వేషంతో వస్తుంది, అది మలినాలకు సంబంధించింది. మనోమలినాలు ఉన్నాయి, శరీర మలినాలు. ఇప్పుడు నువ్వు చెప్పే టాక్స్ అయినా లేదా మేమందరం ఎక్కడెక్కడ ఏవి విన్నా చదివినా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఇవన్నీ వినడం తెలుసుకోవడం కొంత అర్థమైనట్టు అనిపించడం ఒక ఎత్తు. బట్ ఏది ఎక్కడ వర్తిస్తుంది అనేది విచక్షణ కరెక్ట్ అవుతుందా లేదా అని ఎట్లా తెలుసుకోడు? ఇంకా అది నీకు అనుభవం అయితేనే తెలుస్తుంది. ఇప్పుడు డ్రైవింగ్ వచ్చిన వాడికి తెలుస్తుంది ఎక్కడ బ్రేక్ వేయాలి, ఎక్కడ స్పీడ్ నొక్కాలి, ఎక్కడ పక్కకు చూసి. కొన్ని సందర్భాల్లో ధర్మ సంకటాలు వస్తూ ఉంటాయి, అది ఓకే. నేను అది కాదనట్లే, నువ్వు అక్కడికి పోతావు అని తెలుసు నాకు. కాదు ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు మన టాపిక్ అది కాదు. ఇప్పుడు ఏ ప్రశ్న అడిగినా విమానం గురించి రాస్తా అంటే ఇప్పుడు మన చర్చ అది కాదు. నేను ఒకటే చెప్పిన ఈ విషయాన్ని బాత్రూమ్ లో కూడా ఆలోచించుకుని చర్చ వద్దని చెప్పిన, నేను చెప్పేసిన. మనం ఇప్పుడు చర్చించకూడదు అది. అంటే ఎవ్రీ టైం చర్చ కాదు ముఖ్యం. ఇప్పుడు మేము ఒక పుస్తకం గురించి మాట్లాడుతూ నువ్వు అనుకోకుండా మధ్యలో వచ్చినావు, అందుకని మినిమం కర్టెసీ వీఆర్ రిక్వెస్టింగ్. నువ్వు వేరే తీసుకొచ్చావు అనుకో, మేము ఒక శారదమ్మ గొప్పదనం గురించి మాట్లాడుకున్నాం, ఒక అమ్మ అంతే. తప్పకుండా జీవితకాలం మాట్లాడేదే ఉంది, నోరు పడిపోయేదాకా మాట్లాడదు, నాకేం అభ్యంతరం లేదు. రెండోది అనుభవిస్తున్న చెప్పినప్పుడు 100 మంది తప్పన్నా కూడా తప్పేం అయిపోదు. ఇంకొకటి నా మీద గన్ను పెడితే నేను చెప్పింది తప్పే అంటే నేను అయినప్పుడే తప్పైపోదు. నేను మీ అందరు క్షమాపణ కోరుతున్నా, నేను చెప్పింది ఇక మీద చెప్పను, అయినా తప్పైపోదు. సో సత్యము సత్యమే, నిజంగా ప్రామాణిక బతకాలి కదా. నువ్వు ప్రద్దానికి చచ్చిపోతావు ఎట్లా, సావర్కర్ చదువు. ఫిలాసఫీ వేరు. ఆత్మ ఉండాలంటే శరీరం కూడా ఉండాలి. సో నేను శరీరంతో కొన్ని పనులు చేద్దాం, నేను శరీరంతో చాలా పనులు చేసాను. నేను ఒక మాట చెప్తున్నా, నాకంటూ అవకాశం ఉంటే ఐ వాంట్ టు లివ్ అట్లీస్ట్ 250 years. నాకేం నాకు మంచిగా ఉంది. నాకంటూ అవకాశం ఉంటే ఒక 250 ఏళ్ళు సజీవంగా ఉండాలని ఉంది నాకు. అది అవసరం దొక్కుంటైనా ఉంటా. నేను అంటే యాక్టివ్గా ఉండాలనుకోవట్లేదు. నేను హాయిగా కూర్చొని ఇట్లా తింటూ, నాకు నచ్చిన పాటలు వింటూ, ఇట్లా మీ సమక్షంలో ఇట్లా జోలు చెప్పుకుంటూ, ఇట్లా పుస్తకాలు రాసుకుంటూ అట్లా. అది నీకు ఇష్టమైతే ఉంటారు, నాకైతే ఉండాలని నిజంగా కోరుకుంటున్నా. అలాగే నేను ఏ స్పెషల్ ప్రికాషన్ తీసుకోవట్లేదు. కానీ ఈ ప్రకృతి నాకు అనుమతిస్తే ఎంత సాధ్యమో అంత సాధ్యమైన సంవత్సరాలు ఎవడు ఏమని అనుకోని నేను ఖచ్చితంగా ఉంటాను తప్పకుండా. అలాగని వ్యామోహం కాదు, బాగుంది నాకు లైఫ్. నేను నా ప్రపంచాన్ని చాలా అందంగా తయారు చేసుకున్నా. ఇంత అందమైన ప్రపంచం నుంచి ఎందుకు నిష్క్రమిస్తా? నాకేం కష్టాలు లేవు, కన్నీళ్ళు లేవు, నాకు ఎవరు శత్రువులు లేరు, చక్కటి బిడ్డ ఉంది, కన్నం ఉంది, అమ్మ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవ్రీథింగ్ ఉంది. ఇప్పుడు ఇది అయిపోగానే ఎడిటింగ్ చేసిన నవీన్ ఉన్నాడు, ఎవ్రీథింగ్ ఉంది నాకు. సరే మళ్ళీ సో ఈ పుస్తకాన్ని చదవండి. ఈ మిత్రుల ద్వారా ఈ పుస్తకం నా దగ్గరకు వచ్చింది. నేను ఇప్పటి వరకు యూట్యూబ్ చేసిన టాక్స్లో ఎప్పుడు శారదమ్మ గురించి నేను ఎక్కువసేపు మాట్లాడలేదు. అంటే అమ్మ కూడా కోరికలు దుఃఖాలకు మూలము, అసలు కోరుకోవద్దు. అవును అవును, సింపుల్ గా. అవును, అందరూ మోక్ష మార్గంలో ఏ బుద్ధున్నోడైనా అదే చెప్తాడు. నీకు నీది కాదు ఎట్లా కోరుకుంటావు? లిమిట్ కాదు, లిమిట్ లో ఉందా నీ పరిధిలో ఉంటే కోరికనే కాదు. ఇప్పుడు నాకు కోరిక ఉంది చెప్పనా, ఆ స్లైడ్ స్విచ్ బంద్ చేయాలని నా పరిధిలో ఉంది కాబట్టి తీరని కోరిక ఏం కాదు. అట్లా కాకుండా నాకు చిరంజీవి ఇంట్లో లైట్ స్విచ్ బంద్ చేయాలి, ఇది తీరదు. ఇంకా ఇప్పుడు నేను చాలా లాజిక్లు మాట్లాడాలి. ఎవరెవరికి వాళ్ళు ఒక చిన్న కోరిక తీర్చలేరా? సార్ బయటకు పోయినప్పుడన్నా పిలవండి. అసలు ఎవరైనా నువ్వు పిలవండి, పోలీస్ కేసు అంటే అసలు లైట్ బంద్ చేస్తా అంటే పోలీస్ కేసు ఇవన్నీ జరుగుతాయి. అందరు ఇదే కథనాలు చేసేది వాళ్ళ కాని కోసమే, వాళ్ళది కాని దాని కోసం చేస్తూ ఏమో ఏడుస్తారు. కానీ నాది అని ఒక కంఫర్ట్ వచ్చేసరికి అది వేరే తెలియని ఏదో సెక్యూరిటీ భద్రతా ఫీలింగ్ వస్తుంది కదా. అది వస్తుంది. ఇప్పుడు ఎంతైనా ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నా కూడా ఒక తల్లికి ఒక కొడుకు బాగుండేసరికి, ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ కొత్త ఇల్లు కొనుక్కున్నావు,
మా కొడుకు ఒక సొంత ఇల్లు అయిపోయింది అని మీ అమ్మకు ఒక సెక్యూరిటీ ఉంటది. వస్తుంది. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. నా అనేది నా సొంతం అయిందన్న తర్వాత ఒక తృప్తి వస్తుంది కానీ వస్తుంది. నేను కాదని ఎక్కడ అంటున్నాను. ఇప్పుడు పరమాంసం చూస్తే వివేకానందకి తృప్తి ఉండదా? శారదమ్మని చూస్తే వివేకానంద తృప్తి అంతులేని తృప్తి, అది మహాతృప్తి. అది అంటే ఎవరి మధ్య ఏ వ్యాపారం లేదు, ఏం లేదు. నిజంగా బిడ్డ నాకు ఇప్పుడు ఉంది, నేను చెప్తున్నా, నిన్ను నా లైఫ్లోకి తీసుకుంటున్నా, 24వ తారీఖు ఇప్పుడు పెళ్లి చేసుకుంటూ వద్దురు. నువ్వు నా కోసం ఏమీ చేయకపోయినా నా ప్రేమ సజీవంగా ఉంటుంది తప్ప నువ్వు చేసే పనుల మీద కాదు. ఆల్రెడీ మీకు తెలుసు. అంటే ఇది కండిషనల్ కాదు, తద్వారా నా ప్రేమ ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. కండిషనల్ అయితే నువ్వు పని చేస్తే ఉంటది, లేకపోతే లేదు. ఇప్పుడు ఇది ఈమె కూడా నా కోసం ఏం చేయకపోయినా ప్రేమ సజీవంగా ఉంటది. ఫుడ్ చేయడం మర్చిపోయేది ఈ రోజు. ఎలా నేను ప్రేమ, అది నా ధర్మం. అది గంగా నేను ప్రేమిస్తా, అది నా స్వభావం. శారదమ్మది ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంటుంది మఠంలో. అప్పుడు అమ్మ పీరియడ్లో ఒక దొంగ పడతాడు. ఆ దొంగతనం చేసి రిమైనింగ్ మార్క్స్ ఆయన నిలబడతాడు. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది అంటే, ఆయన సంసారంలో ఉన్నాడు, ఆ సంసారం మీద సమస్య ఉంది, దానికోసం దొంగతనం చేసిండు. ఆయన స్థితిని గుర్తించి ఆయన నిలబొట్టదని అమ్మ పిలిచి ఆయన మార్చేస్తుంది. ఎవరైనా అదే చేస్తారు. అంటే అజ్ఞానం ఏం చేస్తాడు, దొంగతనాన్ని పట్టుకుంటాడు. ఒక వ్యక్తి చేసే సూపర్ఫిషియల్ మిస్టేక్ ని పట్టుకోవద్దు. నువ్వు ఎదగాలి లైఫ్ లా. చిన్న కొలను లాగా ఉంటావు, స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటావు, గంగా నదివిగా. నేనైతే ఒక అద్భుతమైన సముద్రంగా నా మనసును ఓపెన్ చేసి పెట్టిన. చిన్న చిన్న తప్పులకి ఇప్పుడు పట్టించుకొని వ్యక్తిని వదిలేసుకునే సమస్య లేదు. నేను చెప్తున్నా కదా, మీ ముగ్గురికి ఆప్షన్ ఉంది. నువ్వు అమ్మ, నా బిడ్డ. మీరు నన్ను కోర్టు కీడ్చి రోడ్డు మీద లాగినా సరే నేను నీ మీద నెగిటివ్ చెప్పాను. ఎందుకంటే నా ఊరికి జోక్ చెప్తున్నానా. నేను ఎందుకు ఇట్లా అంటుందంటే, మీరు ఏం చేసినా పూర్తి చెప్పేది యోగుల బ్యాచ్ ఎదుర్కొనే బ్యాచ్ లో దోషం చూసుడు, ధర్మ సంకటం చూస్తుడు ఉంటది. నేను చెప్పేది నా గురించి చెప్తున్నాను, నీ గురించి. శారదమ్మ యోగుల లిస్ట్ లో ఉన్నారు. మళ్ళీ అదే చెప్తున్నా, నేను నా గురించి చెప్తున్నా. అందరు యోగులైపోయి ఎవ్వరు గారట్లా. గంగా నదులు అనంతంగా ఉండవు, లైట్ అంత సీన్ లేదు. మైత్రి, నువ్వు అనుకుంటున్నట్టు జరగదు. భాష పరంగా బాగుంది, అందరు హీరోలు అవుతున్నారా? కారట్లా. ఇది వెరీ రేరెస్ట్ థింగ్. అంటే ఒక మైండ్ కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అయిన తర్వాత అటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. నటించలేవు. ఇది వచ్చిన తర్వాత పోదు, నువ్వు చంపినా పోదు. అది ఇప్పుడు ఆ ప్రేమ, కరుణ, వాత్సల్యం ఏదైతుందో అది నువ్వు నటించలేవు. వచ్చిన తర్వాత పోదు. అది నీ వల్ల కాదు, అది తీసేయలేవు. ఇంకా వాడు చస్తే పోవాల్సిందే. అందుకని ఇప్పుడు నీ ధర్మం ఒకటి నువ్వు పాటించు. యోగుల లిస్ట్ లో ఉండు, నేను క్షాత్రం లిస్ట్ లో ఎదుర్కొనే. నేను చెప్పేది ఎవ్వరు ఎట్లుంటారో అట్లే ఉంటారు అల్టిమేట్లీ. నువ్వు నాతో పోల్చుకుని నువ్వు ఎట్లున్నావు అట్లే ఉండు. నేను చెప్తున్నదే ఎంతసేపు. నన్ను రోడ్డు మీదకి లాగినా నేను పట్టించుకున్నట్టు దాని అర్థమైంది. మీరు ఎట్లున్నారో అట్లే ఉండండి అని నేను చెప్తాను. ఓకే, రైట్. ఓకే, ఇది పుస్తకము మీరు సరదాగా చదవండి. ఇందులో మనల్ని ఆలోచింపజేసే విషయాలు, అప్పుడున్న కస్టమ్స్, అప్పుడు ఒక గృహిణిగా తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి తను ఇస్తున్న సలహాలు, లేదా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు ఎట్లా ఆ ముక్తి వైపు వెళ్ళవచ్చు, ఒకవేళ వెళ్ళని వాళ్ళకి భక్తి మార్గం కానీ సేవా మార్గం కానీ ఎట్లా ఉపయోగపడుతుంది, ఇట్లాంటి ఏమంటారు తేలికైన రహస్యాలు ఉన్నాయి. సో శారదమ్మ ఎంత ఇంపార్టెంటో, పరమహంస ఎంత ఇంపార్టెంటో, వాళ్ళిద్దరూ కలిపి ఒకటి ఇండివిజువల్ కూడా, వాళ్ళిద్దరు శక్తి స్వరూపాలు. అన్నిటికంటే మించి ప్రేమమూర్తులు వాళ్ళు. నిజంగా నువ్వు వాళ్ళ భంగిమలు చూస్తే తెలుస్తుంది ఎంత హాయిగా చూసి చాలా ఇంప్రెస్ అయ్యి. అసలు ఆవిడ ఫోటో చూస్తే నాకు ఒక ఇట్లా అంటే ఇక్కడ కరీంనగర్ లో ఏదో ఉంది, వివేకానంద బుక్ల మఠము ఏదో ఉంటే వెళ్ళాను. ఆవిడ ఫోటో అట్లా ఉంది, చూసేసరికి అక్కడే ఇదే ఏదో కొటేషన్ ఉండే. అప్పుడు నేను ఏదో ఇదే దేశం ఏమవుతుంది ఇదేమో, అది ఆల్రెడీ లోపల ఘర్షణ బాగా ఉండే, ఇంకా ఎక్కువ ఉండే, చాలా అంటే చాలా ఘర్షణ. ఆవిడది చూసి ఆ కొటేషన్ చూసాక కొంచెం నేను శాంతం అయ్యాను. ఆ తర్వాత అంత ఎక్కువ చదవలేదు. మీరు రామకృష్ణ మఠం వెళ్ళి మీకు ఎక్కువ తెలుసు, నాకు అంత ఎక్కువ తెలియదు. సో ఈ వీడియో సరదాగా చూడండి, మీకు ఇష్టమైంది. ప్లీజ్ సరస్వ వేసాయి. ఇక్కడి నుంచే ఇంతసేపు వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, రామకృష్ణ పరమహంస, శారదామాత, వివేకానంద, చాలా కాలం తర్వాత. సో ఇక్కడి నుంచే వాళ్ళందరికీ శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నా. ఏవైనా మా ద్వారా ఒక పరుష పదజాలం ఎప్పుడన్నా తెలియకుండా వచ్చినా
ఏదన్నా ఒక కాంటెక్స్ట్ రాంగ్ చెప్పినా దాన్ని గంభీరంగా తీసుకోవద్దు. మీకు మీరు సరి చేసుకోండి. ఏమైనా తప్పు ఉంటే నాకు చెప్పండి. నేను మళ్ళీ లైఫ్లో ఎప్పుడన్నా మాట్లాడితే నేను సరి చేసుకుని మాట్లాడతా. బికాజ్ ఇందులో అహంకారాలకు పోయేది ఏం లేదు. నేను చెప్పింది కరెక్ట్ అని కాదు. నాకు పుస్తకం ఆధారం వాళ్ళని నేను స్వయంగా చూడలేదు, కానీ నా హృదయంలో వాళ్ళని చూసి, అందుకని ఎసెన్స్ వైజ్ తెలుసు, ఇన్ఫర్మేషన్ వైజ్ వాళ్ళంటే రూపం కాదు, క్వాలిటీ. ఆ క్వాలిటీ పరంగా విషయం వాళ్ళు తెలుసు, వాళ్ళ సమాచారంగా తెలియదు. ఇప్పుడు చాలా మంది పేర్లు ఉంటాయి. రీసెంట్గా ఎక్కడో మాట్లాడి పరమహంస రాఖాలు ఉన్నాడు అంటే రాఖాలు కాదు ఉన్నది ఇంకో ఆయన ఎవడు మెసేజ్ పెట్టాడు, ఎవరో ఒకరు ఉన్నారులే చేస్తున్నారు. రాఖాలే ఉంటాడు ఎక్కువ, హృదయ కూడా ఉంటాడు. రామకృష్ణ తాతయ్య పరమహంస అన్నారు, మరి అమ్మని ఏమీ అనలేదు. పరమహంస కంటే గొప్ప స్థాయి అది. అందుకే పుస్తకం ఫస్ట్ టాకే అక్కడ స్టార్ట్ అయింది. మాతృమూర్తి పరమహంస కంటే ఉన్నత స్థితి కదా. నేను ఆడదాన్ని అయితే మాతృమూర్తి అయితే పరమహంస ఎందుకు నాకు? ఆబ్వియస్ గా అమ్మ అంటే ఒక తల్లి, కొడుకు మాత్రమే తల్లి. మాతృమూర్తి అంటే సమస్త విశ్వానికి జగద్ధాత్రి. అందరినీ పిల్లలు. ఇప్పుడు నేను నిజమైన ఫాదర్. వీళ్ళలో చాలా భక్తి శ్రద్ధ లేదా అది ఉంది. ఈ స్టేట్మెంట్ అర్థమైందా నీకు? అమ్మ అంటే ఓన్లీ వన్ చైల్డ్. నేను కన్నా కాబట్టి నేను అంతే తల్లిని. మాతృమూర్తి అంటే అమ్మ అంటే చుట్టుపక్కల ఎవరినైనా తల్లిగా చూసుకుంటే, నా కొడుకు అంటే ఇష్టంగా నువ్వు కూడా తినిపోరా అమ్మ. అమ్మ తత్వం అది. మాతృమూర్తి అంటే సమస్తం తన సంతానం అన్నట్టు. అక్కడి నుంచి ఒక స్టెబిలిటీ వస్తుంది. అట్లా ఉత్తగానే రాలే. ఇప్పుడు అనంతలేని సంపద చూసిన వాడు ఎట్లుంటాడు? 2 రూపాయలకు 3 రూపాయల నుండి అడిగి తిరిగేది పర్సన్ దాచిపెట్టుకుంది. సో వీళ్ళని నా పరిచయం ఈ భూమి మీద పక్కన పెడితే వచ్చిన వాళ్ళని నువ్వు బాగా నవ్విస్తావు, అందువల్ల నా స్వభావం అది. క్యాకరే నవ్వుల పాలు కావాలని రాసింది నా జీవితం. నేను తప్పకుండా నవ్వుల పాలు అయితేనే. అదే నేను చెప్పేది, అదే నవ్వుల పాలు. అసలు ఎవడో యూట్యూబ్ లో పెట్టి కూడా నవ్వుల పాలు అయ్యాడని. సిరిల్ అది కిలారి ఆనంద పాలు. మనం అసలు వీళ్ళకి వాళ్ళకైనా సంబంధం ఉందా? టాపిక్ ఎక్స్టెండ్ చేయకుండా కాదమ్మా, నీకు దండం పెడతా. ఇగో ఇక్కడతో ఆపేస్తున్నా. ఈ పుస్తకం మీరు నాకు ఇస్తారా, తీసుకెళ్తారా? ఇది నేను మళ్ళీ చదువుతా. నేను ఈ సంవత్సరం ఎండింగ్లో కానీ నెక్స్ట్ ఇయర్ ఆరంభంలో ఒక బుక్ రాద్దాం అనుకుంటున్నా. అదేంటంటే కోట్స్ ఆఫ్ ఉమెన్, నోట్స్ ఆఫ్ మిషన్ లాగా. కోట్స్ ఆఫ్ మెన్, కోట్స్ ఆఫ్ ఉమెన్. మెన్ వచ్చేస్తుంది ఆల్రెడీ, సగం అయిపోయింది. అది అయిపోయింది. ఇప్పుడు నాకు ఉమెన్ మెన్ ఒకటే, అది నీవు రాసుకో అట్లా. అయితే అరే నాకు నచ్చింది నేను రాస్తాను. ఎందుకంటే ఆ మెన్ వచ్చింది ఉమెన్ నుంచే, తర్వాత రాస్తాను. ఆల్రెడీ అయిపోయింది. ఫస్ట్ మెండి రాసి తర్వాత పుస్తకం. సో ఆ కోట్స్ ఆఫ్ ఉమెన్ లో నేను ఎప్పుడో లిస్ట్ రాసి పెట్టుకున్నా. అందులో మొట్టమొదట రాస్తున్నది మన శారదమ్మ గురించి. అంటే ఇప్పుడు కాదు, ఇది 1.5 years క్రితం రాసి పెట్టిన నోట్స్ అది. నేను కోట్స్ ఆఫ్ ఉమెన్ అని కళ్ళు మూసుకుంటే నాకు ఫస్ట్ కనిపించింది శారదమ్మ. ఆబ్వియస్ గా వాళ్ళందరూ వస్తారు. అందులో వెస్టర్న్ ఫిలాసఫర్స్, ఫ్రెంచ్ ఫిలాసఫర్స్, చార్లెస్ ఫోరియర్ లాంటి వాళ్ళు, అయాన్ రాండ్ లాంటి వాళ్ళు కూడా వస్తారు. సో యూనిక్ లేడీస్, దే ఆర్ నాట్ జస్ట్ ఆర్డినరీ స్టూపిడ్ పీపుల్. ఖచ్చితంగా లాస్ట్ లో ఆమె రాద్దాం. నాకేం పొరపా, నాకు అనిపిస్తే రాస్తా. అమ్మని రాయను, జస్ట్ అమ్మ అని రాయను. మా అమ్మని రాస్తే అది మళ్ళీ నెపోటిజం అవుతుంది. అట్లా కాకుండా నిజంగా ఆ క్వాలిటీని నిజంగా మా అమ్మలో దర్శిస్తే. సో అందరికి ఇక్కడి నుంచి నమస్కారం. మళ్ళీ కలుసుకుందాం. రీసా రసోయిసా.